ఎల్లిపాయ కోడిగుడ్డు కారానికి కావాల్సినవి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా జీలకర్ర మిక్సీ జార్లో వేయాలి. 2 లవంగాలండి. ఒక పాయ ఎల్లిపాయ రెమ్మల్ని అలా విడివిడిగా తీసుకొని వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అండి. 1 స్పూన్ కారం అండి. 4 స్పూన్స్ కారం. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అండి. చూసారా ఫ్రెండ్స్, ఈ రకంగా మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. వెల్లిపాయలు ఎక్కువగా ఉంటే చూసారా ఇలా వెల్లిపాయలో ఉండే నీరు అనేది ఇది ఇలా ముద్దగా అయిపోద్ది అనమాట. మరీ ఎక్కువ ముద్ద కాలేదు మనకి, ఇది ఇక ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూసారా ఎంత చక్కగా ఉంది, స్మెల్ అయితే అదిరిపోతుందండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేయాలి. చూసారా ఆయిల్ అనేది హీట్ ఎక్కింది, పోపు దినుసులు వేగుతున్నాయి అన్నమాట. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. 2 పచ్చిమిరకాయలు సెంటర్కి కట్ చేసి ఇలా వేయాలండి. కొద్దిగా వేగాలి. పోపు దినుసులు చూసారా చక్కగా వేగిపోయాయి. మాడకూడదండి, మాడిపోతే చేదు వస్తుంది కర్రీ అనేది ఏదైనా. 2 ఎండుమిరపకాయలు వేయాలి. 4-5 జీడిపప్పులు వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చూసారా జీడిపప్పు కూడా కొద్దిగా వేగాలి. చూసారా జీడిపప్పు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు 4-5 గుడ్లని ఇలా సెంటర్కి ఇలా కట్ చేసి గుడ్డు అనేది దాంట్లో కారవాలన్నమాట. అలా గుడ్లన్నీ వేసేసుకోవాలి. ఫ్లేమ్ని చూసారా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా ఎగ్స్ అన్నీ వేసాక ఇలానే ఉంచి ఒక 2 మినిట్స్ వరకు కదిలియకూడదండి, ఎందుకంటే కదిలిస్తే చిన్న తొలకలుగా వచ్చేస్తాయి. అందుకని ఇలానే ఉంచాలి. ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో అసలు ఉంచకూడదన్నమాట. ఒక చిటికెడు పసుపు వేస్తున్నామండి. మనం పసుపు అంతా తర్వాత కలిసే విధంగా మనం కలుపుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి అలానే ఉంచాలి. చూసారా 2 మినిట్స్ తర్వాత అలా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు కలిపితే మనకి ముక్కలుగా చాలా బాగుండిద్ది అనమాట. అసలు ఎంత బాగుండిద్దో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, అడుగు అనేది మాడలేదు, లైట్ ఎర్రగా అయింది. అదిగో అలా అనేది ఉండాలన్నమాట, మాడనివ్వకూడదు. మాడనిస్తే ఏంటంటే చేదు వస్తుంది. బాగా కలుపుకోవాలి. చూసారా 2 మినిట్స్ తర్వాత ఇలా బాగా వేగిపోవాలన్నమాట. పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే కారం అనేది నిల్వ ఉండదు, ఇలా అయితే నిల్వ ఉండిద్ది. ఇప్పుడు దీంట్లో కారం అనేది మనం ముందుగా వేసుకున్నాం కదా వెల్లుల్లి కారం, అదంతా వేసుకోవాలి నీట్గా. చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం కారం వేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. సింపుల్ టేస్టీ కారం అండి. ఎగ్స్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం కారానికి సరిపోను ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఎగ్స్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది వేసుకున్నాం. దీంట్లో మసాలాలు ఏం లేవండి, అసలు ఎంతో టేస్టీ ఉంటుంది, సూపర్గా ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.